హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవనీలి క్రియేషన్స్ నవలలోకం ఆల్ ఇన్ వన్. ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 1 మరియు 2వ విడతలోని 1000-3000 రూపాయల అమౌంట్ అనేది రైతుల అకౌంట్లోకి జమ కాని రైతులు ఏం చేస్తే వారి అకౌంట్లలో జమ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోని రూపొందించడం జరిగింది. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు. వీడియోను చివరి వరకు చూసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొంతమంది రైతులకు మనీ అనేది ఎందుకు పడటం లేదు అనే దాని గురించి డైరెక్ట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ వారికే ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. వారితో మాట్లాడిన ఆడియో టేప్ను ఇప్పుడు ఈ వీడియోలో మీకు వినిపించడం జరుగుతుంది. లైన్లో ఉండి స్పందించగలరా అండి? సార్, మాకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనీ అనేది యాడ్ కాలేదు సార్. సార్ లైన్లో వెయిట్ చూడండి సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తానండి నేను. ఓకే సార్. లైన్లో వెయిట్ చూడండి సార్. ఓకే సార్. హలో సార్, స్వాగతం సార్. మీకు ఏ విధంగా సహాయపడగలను? మాకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనీ అనేది యాడ్ కాలేదు సార్. అమౌంట్ పడలేదా అండి? అసలు పడలేదు సార్. ఓకే అండి. ఫస్ట్ విడత అమౌంట్ పడిందా? పడలేదు సార్. మాకు పాస్బుక్ ఉంది, ప్లస్ 1B ఉన్నాయి, అడంగాలు ఉన్నాయి సార్. ఏ అమౌంట్ అనేది పడలేదు సార్. ఎవరి పేరు మీద ఉన్నాయి సార్? మా నాన్న పేరు మీద సార్. మీ నాన్నగారి పేరు మీద ఉంది? అవును సార్. ఆధార్ కార్డ్ లింక్అప్ అయిందా వారికి పాస్బుక్కి? లింక్అప్ అయింది సార్. ఆన్లైన్లో కూడా చెక్ చేశాం సార్. ఓకే అండి. ఒకసారి ఆధార్ కార్డ్ నెంబర్ తెలియజేయండి సార్. 96 96 28 28 56 56 95 95 8223. ఓకే అండి. మీకు ఇలా ఫస్ట్ విడత అమౌంట్ పడలేదు కదా, మీరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి లిస్టులో పేరు అనేది ఉందో లేదో చూసుకున్నారా? సార్, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలక్షన్స్ మూవ్మెంట్ కదా, ఇప్పుడు మేము ఏం చెప్పమని చెప్పారు సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ వారు. అంటే అప్డేటెడ్ లిస్ట్ వచ్చిందండి మీకు సంబంధించి. ఓకే సార్. మీకు రానట్లయితే కనుక దానికి సంబంధించి ఆ లిస్టులో మీ పేరు లేనట్లయితే వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మీ ఆధార్ కార్డు ద్వారా వివరాలని చెక్ చేసి తెలియజేయగలం మేము. సార్, మనకి ఇక్కడ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఉంటారు కదా, విఆర్ఏ వచ్చేసి లిస్ట్లో నేమ్ లేదని చెప్పారు సార్. నేమ్ లేదని చెప్పారు. ల్యాండ్ ఎంత ఉందండి? మాకు వచ్చి 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు ఉంది, నెల్లూరు జిల్లా. అవును సార్. చెప్పిన వెంటనే మేము అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము సార్. వెళ్ళగానే వాళ్ళు ఏం చెప్పారంటే ఎలక్షన్స్ మూవ్మెంట్ ఇప్పుడు మేము ఏం చేయలేమని చెప్పారు సార్. ఓకే అండి. దీనికి సంబంధించి అర్జీ అనేది నమోదు చేసి అర్జీ నెంబర్ తెలియజేస్తాం. దయచేసి లైన్లో వేసి చూడండి సార్. ఓకే సార్. సార్, మండలం అండి? పొదలకూరు మండలం సార్. నెంబర్ రాసుకోగలరా అండి? ఉన్నాను సార్, ఒక నిమిషం సార్. 1100 1100 1920 1920 5503 5503. అవునండి సార్, మనకి ఎప్పటి లోపల ఈ అర్జీ అనేది స్వీకరించి మనకి రిజల్ట్ అనేది ఇస్తారు సార్? అవునండి, 15 రోజుల్లో తెలియజేస్తారు. ఓకే సార్. అర్జీ నెంబర్ మరొకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ని తెలియజేయండి. అగ్రికల్చర్ ఆఫీసర్కి మా మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి ఈ అర్జీ నెంబర్ ఇస్తే వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు సార్? అవునండి. ఓకే సార్. మా తరపు నుంచి కూడా మేము ఫార్వర్డ్ చేస్తామండి. ఓకే సార్. ధన్యవాదాలు సార్. ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇంకా మనీ జమ కాని రైతులు 1100 కాల్ సెంటర్ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ వారికి ఫోన్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోగలరు. మా ఛానల్లోని విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.